చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కంటే ఎక్కువగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అది వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు. దీన్ని ఏమంటారు? విధేయత అంటారా, నమ్మకం అంటారా, పిచ్చ అంటారా? నేను క్షణక్షణంలో నాంపల్లి షూట్ చేస్తాను. లోకల్ హైదరాబాద్లో గుండాస్ గారు నేను వాళ్ళని శ్రీదేవి గారు చుట్టూ అంటే 10 అడుగుల దూరం వస్తే కొట్టేయమని చెప్పాడు. ఆవిడ ఇన్స్పెక్టర్ వస్తే టలాక్ అని కొట్టాడు. ఎందుకంటే వాడి కొన్న బుర్రకి అది దేనికి ఉంటుంది, కుక్కకు కూడా అదే ఉంటుంది. బిలీవర్కి బ్రెయిన్ ఉండదు ఫస్ట్, అందుకనే బిలీవ్ చేస్తాడు. సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏరుకోవాలి కానీ ఉప్మా గిన్నె ఎత్తుకుని ఉప్మా తీసుకోవాలి. అది అందరికీ మీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళు చావాలి. నమ్మకం, గుడ్డి నమ్మకం అంటున్నారు. కెన్ యూ డిఫైన్ గుడ్డి నమ్మకం అంటే? చిరంజీవి గారిది విజయవాడలో చూసిన ఒక ఫంక్షన్, ఇప్పుడు కాదు, మెనీ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు స్టేజ్ మీద అందరూ ఉన్నారు. చిరంజీవి గారు ఎవరు ఎగిరి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కల్ట్. మనకి కళ్ళకి కనిపించి వినిపించే పరిధిలోనే మీరు చూస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్ బియాండ్ ద ఫ్రేమ్ ఆఫ్ యువర్ రెఫరెన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, జస్ట్ విత్ దట్ ఫెయిత్ అండ్ బిలీఫ్. మద్దిల చెరు సూరి అనంతపూర్ జైల్లో నేను సూర్యతోటి పట్టాల రవి దాని గురించి వచ్చే టైంలో ఒక అతను కూర్చున్నాడు. అతను ఎవరు? అతను అసోసియేట్. ఇతను కూడా ఉన్నాడండి స్పాట్లో అన్నాడు. సరే నేను మాట్లాడుతున్నాను. కుక్కలు చేస్తాయి. దట్ ఈస్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. పొలిటికల్ లీడర్స్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే బాల్ ఠాక్రే లక్షల మందిని మెస్మరైజ్ చేయడానికి రీజన్. ఐన్ ర్యాండ్ని ఏ కోణంలో గుడ్డిగా నమ్మలేదు. ఐన్ ర్యాండ్ వాజ్ యాంగ్రీ అండ్ మిజరబుల్ టిల్ షీ డైడ్. సేమ్ కేసు విత్ సీతారాం దాస్ గారు. మీ భక్తులకి మీరు ఒక లైన్లో ఏం చెప్తారు? మీ ఇజంలో ఉండాలి. దట్ ఈస్ పాయింట్ ఆఫ్ రామిజం. వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ఇంకోళ్ళని పూర్తిగా నమ్మగలుగుతాం అన్నది నానుడి. మరి చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కంటే ఎక్కువగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అది వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు. దీన్ని ఏమంటారు? విధేయత అంటారా, నమ్మకం అంటారా, పిచ్చ అంటారా? ఇదే అంశంపై, అంటే అటువంటి నమ్మకంపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ గారు, గురు సాక్షాత్ రామ్ గోపాల్ వర్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువుని నమ్ముతారన్నా? ఈ కోటి నాకు అవుతున్నా గురువు. నేను ఎప్పుడు నా గురువుని ఎప్పుడు నమ్మలా. మీరు నమ్మాలని కాదు, మిమ్మల్ని చాలా మంది నమ్ముతున్నారని చెప్పి మీరు చెప్పే విషయాలు రామూయిజంలో, అలాగే మీరు చెప్తున్న అనేక సూక్తి ముక్తావళి అన్నీ కూడా అందరు నమ్ముతున్నారు. సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీకి ఒక వాళ్ళకు వాళ్ళు ఆలోచించే శక్తి ఉండదు, కెపాసిటీ ఉండదు. మనం పుట్టినప్పటి నుంచి మనం స్కూల్లో ఏదో చదివాం, అమ్మ నాన్న ఏదో చెప్పారు, లేకపోతే టీచర్స్ ఏదో చెప్పారు, లేకపోతే ఇది కరెక్టు, అది మంచి. కాన్స్టెంట్గా యువర్ థాట్స్ ఆర్ బీయింగ్ ఇన్సెప్టెడ్ ఇన్ యూ. మీలోంచి ఫామ్ అవ్వాలి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి. మీరు క్వశ్చన్ చేసే ఎబిలిటీ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. రైట్. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే బికమ్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అని రిలీజియన్గా ఉండొచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి ఉండొచ్చు, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అనుకో, అందరూ కలిసి ఒకరిని నమ్ముతారు. దాంట్లో మీ గ్రూప్ ఎప్పుడు ఫాలో ఎప్పుడు అవుతుంది? ఒకరిని నమ్మినప్పుడే గ్రూప్ ఉంటుంది. అవును. గ్రూప్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు గ్రూప్ విడిపోతుంది. కరెక్ట్. యా. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటే, వెనకాల ఫాలో అవుతున్న ఎవరు చేసుకోవాలి, ఎక్కడెక్కడో చేసుకున్నారు. అవును. వాళ్ళు ఏంటి అది ఏంటి అనేది వేరే పాయింట్. అప్పుడు ఏమన్నారు, రాజశేఖర్ రెడ్డి అప్పుడు మామూలు ప్రజలు ఎవరైనా సరే గవర్నమెంట్ నన్ను ఎలా చూస్తుంది, నాకు కావాల్సిన వసతులు ఇస్తుందా అంతే చూస్తారు. అది ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మార్చుకోవచ్చు, ఇంకోళ్ళు ఓటు వేయచ్చు, అంతే. కానీ బ్లైండ్గా భక్తులు అయిపోవటం అన్నోళ్ళు చేసుకుంటారు. ఎవరు వాళ్ళు లేకపోతే నేను లేను, నా జీవితం లేదని. యూనో, సో దట్ ఈజ్ ఏ డేంజరస్ ఇది ఏంటది. ఎందుకంటే దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ కల్ట్. ఒక ఇప్పుడు సౌత్ అమెరికాలో 1980s ఒకడు ఆల్మోస్ట్ 900 మందిని
సూసైడ్ చేసుకోవడం కన్విన్స్ చేశాడు బాబోయ్. 900 మందిని. అది ఎలా చేయగలిగాడంటే వాళ్ళ మూలం, అతని మూలం కాదు, మ్మ్. వాళ్ళు తనని ఎంత నమ్మారు అంటే వాడు చెప్పింది కరెక్టు మ్మ్. అని దే బిలీవ్డ్ ఇట్ టిల్ ద పాయింట్ ఆఫ్ దెమ్ కిల్లింగ్ దెమ్సెల్స్. మీకు సేమ్ థింగ్ టెర్రరిస్ట్ గ్రూప్లో జరుగుతుంది. అవును, నా బాస్ చెప్పాడు అంతే. ఎలిమెంట్ అదే. ఎలిమెంట్ అదే, బేసిక్ అండర్లైంగ్ ఎలిమెంట్ అది. నేను క్షణక్షణంలో నాంపల్లి అక్కడ షూట్ చేస్తాను. ఇప్పుడు శ్రీదేవరం అక్కడ ఒక నేను నా లోకల్ హైదరాబాద్లో గుండాస్ ఎవరు, నేను వాళ్ళని శ్రీదేవి గారి చుట్టూ పెట్టి ఒక 10 అడుగుల దూరం వస్తే కొట్టేయమని చెప్పా ఎవరిని వచ్చినా, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. ఆవిడ ఇన్స్పెక్టర్ వస్తే టలాక్ అని కొట్టాడు. ఎందుకంటే వాడికున్న బుర్రకి రామ్ గోపాల్ వర్మ మించిన నమ్మకం లేదు వాడికి. యూ అండర్స్టాండ్? రామ్ గోపాల్ ఏమైనా చేసేయగలుగుతాడని ఒక బ్రెయిన్ వాడు పెట్టుకుని అనమాట. ఆడు ఇన్స్పెక్టరు, ఆడిన లోపల వేసి నేను కొట్టిన జైల్లో వేస్తారు అనే, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ మై పవర్ ఫర్ దట్ టైం. రైట్, మోర్ దెన్ హిజ్ ఓన్ థాట్. అది దేనికి ఉంటుంది? కుక్క కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఉసామా బిన్ లాదెన్ కూడా కేర్చేది అది. ఎందుకంటే దాని బ్రెయిన్కి ఉసామా బిన్ లాదెన్ అర్థం చేసుకున్నంత శక్తి లేదు. అప్పుడు సప్నాయే ప్రపంచం, సప్న ఉన్న ఇల్లే ప్రపంచం, సప్నాయే దేవుడు. ఎవరు వచ్చినా ఆడ ఆర్జీ అవ్వచ్చు, ఉసామా బిన్ లాదెన్ అవ్వచ్చు, ఎవడైనా వచ్చి కైన వచ్చి కరిగేస్తారు. దట్ ఈస్ వాట్ బిలీవర్స్ డూ యాక్చువల్లీ. బిలీవర్ ఇది మనం యాక్చువల్లీ. కానీ అక్కడ ఇష్యూ ఏంటి? బిలీవర్కి బ్రెయిన్ ఉండదు ఫస్ట్, అందుకనే బిలీవ్ చేస్తాడు. బ్రెయిన్ ఉండేవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ లేనివాడు బిలీవ్ చేస్తాడు. ఐ లవ్ దిస్. బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, లేనివాడు బిలీవ్ చేస్తాడు. థింక్ చేసి థింక్ చేసేప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను అనుకోండి, అందులో నాకు ఏదో నచ్చితే ఐ ట్రై టు మేక్ ఇట్ మై పార్ట్, బట్ ఐ డోంట్ ఫాలో ద రైటర్. నేను కొట్టేస్తా, నేను దొంగిలిచ్చేది నా పార్ట్గా చేసుకుంటా, నేను ఆడనగా తిరగను మళ్ళీ. అది తేడా. తేడా మీరు కొట్టేసి అది మీదిగా దాన్ని మార్చేసుకుంటారు. అది నా కన్వీనియన్స్ కోసం అడాప్ట్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నది కల్ట్ అన్నప్పుడు ఆ వ్యక్తులతోట, వ్యవస్థతో కూడానా? వ్యవస్థ అనేది అసలు పుట్టింది బిలీఫ్ మీద. మీకు వ్యవస్థ, సొసైటీ అనేది బిలీఫ్ సిస్టమ్స్ లేకపోతే మీరు సొసైటీని చేయలేరు. ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు బిలీవ్ చేయొచ్చు, వాళ్ళతో ఓట్లు వేయించుకొని యూ నీడ్ టు గెట్ సంథింగ్. ఇది లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే మీరు ఏదో ఒక కాలనీలో ఒక చిన్న గ్రూప్ పెట్టుకుని దాని, లేకపోతే ఎవరో పెట్టుకుని వెల్ఫేర్ ఇది చేస్తారు, ఇంకోళ్ళు ఎవరో ప్రొటెస్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ దెమ్ ఫైనల్ ఇయర్ గ్రూప్స్ ఉంది. గ్రూప్ అంటే ఏంటి? ఒక మనిషి వాడి ఐడియాలజీతోటి, వాడు నమ్మిన దానితో మిగతా వాళ్ళందరినీ వాడు అనుకున్నదే కరెక్టు అని గుడ్డిగా నమ్మిస్తాడు. గుడ్డిగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఎందుకంటే వాడు క్వశ్చన్ చేసిన రోజు, వాడికి అర్థమైన రోజు వాడు నమ్మటం మానేస్తాడు. నేను నా కాలేజ్ టైంలో నేను కమ్యూనిజం చాలా ఎక్కువ నమ్మాను. ఐ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బికమింగ్ ఎ కమ్యూనిస్ట్. ఆ టైంలో నేను ఐన్ ర్యాండ్ బుక్స్ చదివాను. ఐన్ ర్యాండ్ బుక్స్ అయితే నాకు ఏమర్థమైంది, మీరు ఒక్కడిని నమ్ముతున్నారంటే మెయిన్ అర్థం ఏంటి దానికి, వాడికన్నా మీకు తక్కువ తెలుసు, అప్పుడు మీరు ఆయన నమ్ముతారు. అప్పుడు సప్నాకి నాకన్నా ఎక్కువ తెలుసు అని నేను నమ్మినప్పుడు, ఇంకొక రోజు సప్న కాకుండా ఇంకెవరో శాంతి అనే ఒక అమ్మాయి సప్నాకి విరుద్ధంగా ఏదో చెప్పింది. అప్పుడు నేను శాంతిని ఫాలో అవ్వట్లా. అప్పుడేంటి, ఓహో మనకు అర్థమైనంత వరకే ఉంది ప్రపంచం అనుకుంటాం తప్పు. అప్పుడు సప్న కాకపోతే శాంతి, ఇంకెవరో లోకప్రియ, ఇంకెవరో ఎక్స్ వై, వేరో చాలామంది ఉంటారు. అప్పుడు నేను అందరి మీద పడిపోయాను వెళ్ళి. నేను ఫ్రమ్ నీషే టు ఇమాన్యుయల్ కాంట్, సోక్రటీస్, అవన్నీ చూసి వాటిలో నాకు నచ్చినవన్నీ జీడిపప్పులాగా తీసుకుని నా ఉప్మా నేను చేసుకున్నాను. సో దెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దెమ్. నన్ను కూడా బిలీవ్ చేసుకోను, ఎందుకంటే నేను కూడా కాన్సెప్ట్ చేంజ్ అవుతాను. నాకు ఇవాళ ఉన్న ఎక్స్పీరియన్స్, ఇవాళ నేను అర్థమైంది, ఇవాళ నేను ఎవరి దగ్గర నుంచి విన్నది, అది నాకు ఎడిషనల్ థాట్ అవుతుంది నాకు. రైట్. అలాంటప్పుడు నేను నిన్న ఉన్నవాడిని ఇవాళ ఉన్నాడు ఒకటి కాదు. మీరు ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు నమ్మటం అనేది జరగదు. ప్రవహించే నదిలాగా అవే నీళ్లు మళ్ళీ తిరిగి. కరెక్ట్. సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏరుకోవాలి కానీ ఉప్మా గిన్నె ఉప్మా తీసుకోకూడదు. అది ఇంకోటి ఏంటి, జీడిపప్పు కన్నా బాదం పప్పు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, అందుకని జీడిపప్పు దగ్గర స్టిక్ అయిపోతుంది. జీడిపప్పులు కూడా తాత్కాలికం. ఆ ఉప్మాలో జీడిపప్పులు ఉన్నాయి. అది కరెక్ట్.
సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మన మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన ఏమి నమ్ముతారు, షిరిడి సాయిబాబా నమ్ముతారు, లేకపోతే ఇంకోటి ఎవరో దేవుడు. సో నేను ఒకరోజు అన్నా, సరే మీకు పోయిన తర్వాత పైకి వెళ్తాక ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటి అన్న. మీకు కూడా గ్యారంటీ తెలియదు కదా, ఎవరికి గ్యారంటీగా ఏదో ఉంటుందో తెలియదు అలా పైన మనకు చెప్తున్నారు. ఇప్పుడు అవును, ఇప్పుడు అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళు జీసస్ నమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర మిలిటరీ మైట్ ఎక్కువ ఉంది. మనం అందరూ అక్కడికి వెళ్ళాలని కనుక వాళ్ళేమో మన దగ్గర రావాలని కోరుకోవట్లా. అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, మటీరియల్గా ప్రూవ్ అయింది. అయినా కూడా మనం ఇక్కడ చేస్తాం. దాని మన అక్కడ చేస్తే మనం బెటర్ అవుతాం నేను అంటలా. కానీ అది దానిని ఛాలెంజ్ చేయరు కాబట్టి నమ్ముతారు. ఇంత చెప్పినా కూడా ఆయన ఏమంటారు, భలే చెప్తావా వర్మ అంటారు, అంతే, దాని మించి వెళ్ళదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరున్న ప్రజెంట్ నమ్మకాన్ని మీరు పక్కన పెట్టారంటే మీకు ఇంకొక థాట్ తోటి ఫీల్ చేసే శక్తి ఉన్నది మీకు. అది లేనప్పుడు వ్యాక్యూమ్ అవుతుంది. సపోజ్ అసలు థింక్ చేసే కెపాసిటీనే లేదనుకోండి, దట్ ఈస్ ద మెజారిటీ. సార్ లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఒక మోడల్ ఫాలో అవ్వాలి కదా. అందరికీ మీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు, మీకుండే థింకింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళు చావాలి అంతే, వాళ్ళు చావాలి. అంటే వాళ్ళ థింకింగ్ మీరు ఎలా అయితే మీరు పారాగ్రాఫ్స్ తీశారు బుక్లోంచి దొంగిలించారని చెప్పారు, వాళ్ళు వ్యక్తినే దొంగిలించుకుంటున్నారు. అదే నమ్మకం వాళ్ళది. అది తప్పంటారా? మళ్ళీ చెప్పండి. మీరు పారాగ్రాఫ్ దొంగిలించుకుని పెట్టుకుంటారని మీదని చెప్తారని చెప్పారు. వాళ్ళు దొంగిలించుకోవట్లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. గుడ్డిగా నమ్మటం అంటే మీ జెన్యున్. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం ఫాలో అవడం అది వేరే కేటగిరీ, వాళ్ళ లాభం కోసం ఫాలో అవడం వేరే కేటగిరీ. నిజంగా లాయల్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ద క్రౌడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే మీరు అవసరం కోసం నమ్ముకుని అది బిజినెస్. అది బిజినెస్. నాకు మీ దగ్గర నుంచి ఒక లాభం వస్తుంది, అప్పుడు మేము నమ్మినట్టు మిమ్మల్ని నటింపు చేయడం కానీ వేరే వాడిని నటింపు చేయడం, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. దట్ అగైన్ బికమ్స్ దేర్ ఓన్ సెల్ఫ్. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీబడి. అంతే కదా, దే ఆర్ ప్రిటెండింగ్ టు ఫాలో. ఇట్స్ ఎ కాన్షియస్ చాయిస్, మైండ్ఫుల్ చాయిస్. కరెక్ట్. సో ఇప్పుడు మరి చాలామంది గురువులని లేదు భగవంతుడిని వాళ్ళ పద్ధతుల్లో వరాల కోసమే నమ్ముతారు. ఏదో మనం నమ్మితే అది కరెక్టే కదా, అది మైండ్ఫుల్ చాయిసే కదా. అది దట్ ఈస్ మిక్స్డ్ విత్ ఈగో. ఈగో ఎందుకు వస్తుందంటే 100,000 లక్షల మంది గుళ్ళో క్యూలో లైన్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి వాడు ఇండివిజువల్ కోరిక ఉంటుంది. ఇప్పుడు నాలాంటి తెలియని ఏం చేస్తాడో, నన్ను మట్టుకు చూసుకుంటాను నేను, మట్టుకొని వాడు అండవు కానీ నన్ను చూసుకోండి, నన్ను మట్టుకు చూసుకుంటే వేరే వాళ్ళని కేర్ చేయదని చెప్తున్నా నేను ఏదైనా బ్రాకెట్లో. అప్పుడు మీకు ఫస్ట్ లిస్ట్లో ప్రయారిటీ వస్తుంది. అంతే. నన్ను చూసుకో దేవుడా అంటే ఓన్లీ ఐఎమ్ మేకింగ్ ఏ 1-to-1. నన్ను మట్టుకు చూసుకోవండి, వేరే వాళ్ళని వదిలే. బికాస్ ఇప్పుడు దేవుడు అందరినీ చూసుకుంటాం అనేది జరగదు. బికాస్ హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ కమ్స్ బిట్వీన్ డిఫరెన్సెస్. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, అవతల వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ కంపారిజన్ లేకపోతే డబ్బుని ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీరు మిలియనేర్ అయ్యి నేను మిలియనేర్ అయితే అసలు మీనింగ్ లేదు, దానికి వాల్యూ లేదు. సో పుట్టిన ప్రతి మనిషి నేనే బాగుండాలి, నాకు డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి అంటే ఇప్పుడు అందరూ బాగుండాలి. దేవుడు ముందు అందరూ సమానం, వాళ్ళే చెప్తారు. దేవుడికి అసలు ఉండకూడదు అంటే 10 దన్నాలు వీడు ఎక్కువ పెట్టాడా, 3 కొబ్బరికాయలు వీడు తక్కువ కొట్టాడని ఆయనకి మెజర్మెంట్ ఉంటుందేమో నాకు తెలియదు. బట్ మనం ఇచ్చే డెఫినేషన్ ప్రకారమే అందరూ సమానం అనుకుంటే సమానం అనే దానికి మీనింగ్ ఉండదు. దెన్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ బోత్ ఆఫ్ దెమ్ లూజ్ దేర్ మీనింగ్. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ నల్ అండ్ వైడ్. సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటివ్. సో మరి కమింగ్ బ్యాక్ టు నమ్మకం. నమ్మకం గుడ్డి నమ్మకం అంటున్నారు. కెన్ యూ డిఫైన్ గుడ్డి నమ్మకం అంటే? గుడ్డి నమ్మకం అంటే నా పాయింట్ ఏంటంటే నేను చెప్తాను, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను కాలేజ్ టైంలో నేను ఒక సినిమా చూస్తున్నాను. ఆ టైంలో న్యూస్ రిలీజ్ చేశారు, సుభాష్ చంద్రబోస్ లేకపోతే భగత్ సింగ్ ఇలాంటి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆయన చప్పట్లు కొట్టేసి లిగిసిపోయి నరిచేవాడు సుభాష్ చంద్రబోస్ వస్తే. నేను ఆయన అడిగాను, సుభాష్ చంద్రబోస్లో ఏం చేశాడో తెలుసా నీకు అన్న? తెలియదు. అడిగి స్వాతంత్ర యోధుడు అని తెలుసు, ఎక్కడ ఫైట్ చేసాడు తెలుసా? తెలియదు. ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది? ఓకే, ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది. హిట్లర్ మీద నా అభిప్రాయం ఏంటన్న? ఆ కర్కోట అక్కడ బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ బల్క్ ఆఫ్ హిజ్ లైఫ్ టైం హిట్లర్ని కలవటానికి ట్రై చేసేవాడు. ఎందుకంటే బ్రిటిష్ మన ఎనిమి, అప్పుడు మనం పోరాడుతున్నాం.
బ్రిటిష్ వాజ్ ఫైటింగ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో. ఎనిమీస్ ఏ ఫ్రెండ్ అనే దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ హిట్లర్ టు గెట్ సపోర్ట్. ఈ జాపనీస్ వర్ హెల్పింగ్ హిమ్ ఇన్ దట్. ఇప్పుడు నాకు ఇంత తెలుసు, అవును, నేను లెగిసి చెప్పడం కూడా అట్లా. ఆడు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? వాడి నమ్మకం గుడ్డిది కాబట్టి. ఆడికి ఏమీ తెలీదు. అది కూడా అడగల అసలు. అంటే ప్రోగ్రామింగ్ అది. సుభాష్ చంద్రబోస్ యోధుడు, మన దగ్గర పార్టీ జాయ్ అంటున్నది. అంటే అది ఇట్స్ ప్రోగ్రామ్ ఎమోషన్. అదే, ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీరు చూస్తే పొలిటికల్ పార్టీస్ ఉన్నారనుకోండి, అసలు పరిగెడిస్తాం అంటారు. వాడు ఏం పరిగెట్టించినా కూడా విన్నాడు. ఈ ఫ్యాన్స్ హీరోస్ ఉంటారు కదా, రైట్. యా. సో ఇప్పుడు నేను ఒకసారి చిరంజీవి గారిది విజయవాడలో చూసాను ఒక ఫంక్షన్. ఇప్పుడు కాదు, మెనీ ఇయర్స్ బ్యాక్. ఐ థింక్ ఇట్స్ రాఘవేంద్ర గారు పెళ్లి సందడి 100 days ఏదో సంథింగ్ లేదు. ఇప్పుడు స్టేజ్ మీద అందరూ ఉన్నారు. చిరంజీవి గారు ఎవరు వెళ్ళి మాట్లాడుతున్నా వేదిక పెద్దలందరూ చిరంజీవి గారు ఒక ఓంకార శబ్దం వస్తుంది క్రౌడ్ నుంచి. మళ్ళీ ఏదేదో మళ్ళీ వస్తుంది. ఆయన పేరింటే ఆయన తిట్టినా పోయినా నాకు అర్థం కాదు. మిగతా దాని ఇంట్లో దే రియాక్టింగ్ టు ద సౌండ్ ఆఫ్ చిరంజీవి నేమ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కల్ట్. అది నథింగ్ టు డూ విత్ ఆయన యాక్టింగ్ బాగా చేసిరా, సినిమా బాగుందా, ఇది బాగుందా కాదు. దే ఆర్ అబ్సెస్డ్ విత్ హిమ్, అంతే. విత్ ద ఐడియా, నాట్ విత్ ఐడియా, హిమ్ యాజ్ అ పర్సన్, అంతే. యూనో అప్పుడేంటి మీకు ఫ్యాన్స్ ఇప్పుడు టెక్నికల్గా ఒక హీరో అంటే ఒక యాక్టర్ అనేవాడు బాగా యాక్ట్ చేయాలి. ఇట్స్ పద్ధతి ప్రకారం కథ బాగుండాలి, అడిగి ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోతారు సినిమా ఫెయిల్ అయితే. అవును, ఎందుకంటే వాళ్ళకి అతను బాగా యాక్టింగ్ చేసాడా, సినిమా బాగుంది అనేది పాయింట్ కాదు. మేము నమ్మింది ఒకటి ఫెయిల్ అయింది. వాళ్ళ పాపం అక్కడి నుంచి వస్తుంది మాట. అక్కడ లెట్ డౌన్. యా, దట్ ఈస్ దోస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ కల్ట్స్. సో అలాంటి కల్ట్ ఫాలోయింగ్ తోటే మీరు కామెంట్ చేస్తారు దాని గురించి. ఇంటెలిజెంట్, ఇన్ఫార్మ్డ్, ట్రాన్సాక్షనల్ బిజినెస్ లైక్ నమ్మకం పర్లేదంటారు. బికాజ్ అదే అన్నా, సి టు అ డిగ్రీ నమ్మకం అనేది లేకపోతే యూ కాంట్ ఫంక్షన్. అది కానీ ద అబ్సెసివ్ నమ్మకం అనేది ఏంటి? నమ్మకం అనేది ఎవరినో ఒకటి నమ్మక తప్పదురా, నమ్ముదాం అని కాన్షియస్ డెసిషన్ తీసుకోవటానికి గుడ్డిగా నమ్మి అబ్సెస్ అవ్వటానికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. డిఫరెన్స్, రైట్ రైట్, అర్థం. ఎందుకంటే వాడు ఎప్పుడు లైఫ్లో పైకి రాడు, ఎందుకంటే వాడు ఫాలోవర్గానే ఉంటాడు. ఇప్పుడు మీరు ఇందాక సుభాష్ చంద్రబోస్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఆయన హిట్లర్ని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారని చెప్పారు. కానీ ఇతను సుభాష్ చంద్రబోస్ నమ్ముతున్నాడని చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఆయన కంటే సుపీరియర్గా ఉన్నాడు అని మీరు అనుకునే, బికాస్ సుభాష్ చంద్రబోసే కలుద్దాం అనుకుంటే ఆయన కంటే ఎక్కువ ఉంటేనే కదా కలుస్తారు అనే ఆ హిట్లర్ని గురించి ఏం తెలుసుకోకుండా ఇతన్ని మాత్రం గుడ్డిగా నమ్మడం అనేది గుడ్డి నమ్మకానికి తార్కాణం అంటారా? అంటే కాదు. See, when you're liking someone or something or whatever, మీకు ఇనఫ్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఉన్నప్పుడు మీరు నమ్మరు. బికాస్ దట్ ఈస్ బికమ్ ఇంటెలిజెంట్లీ బ్రేకన్ అప్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ పీసెస్ అండ్ పార్ట్స్ వేర్ ఇట్ ఈస్ షేపింగ్ యువర్ మైండ్. కరెక్ట్. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆ కుక్కకి వన్ లైన్ థాట్, దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ ద వరల్డ్ అండ్ ఓన్లీ స్వప్న ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. దాన్ని మించిన ఆలోచన రావడానికి దాని దగ్గర ఆలోచన లేదంటున్నది. సిమిలర్లీ ఎవరైతే ఈ కల్ట్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ దే కెనాట్ థింక్. లేకపోతే వీళ్ళు ఉంటారు కొంతమంది, అండ్ ఐ డోంట్ నో, అది బాబాలు అవ్వచ్చు, లేకపోతే ఈ నాన్నగారు అమ్మగారు ఏదో వస్తారు, అలాగే వేరే ఉంటారు. యూనో వాళ్ళందరూ కూడా, సో ఐ డోంట్ థింక్ దే కెన్ రియలీ టాక్ అబౌట్ వాట్ దే సెయింగ్. ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ అనేది చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి కెపాసిటీ ఉన్నప్పుడు ఫాలోవర్స్ ఫస్ట్ అండి. ఇప్పుడు నేను మాకు ఇందిరక్క అని మా రిలేటివ్ ఒక ఆయన ఇంటికి వెళ్తే ఒక పెద్ద సత్యసాయిబాబా ఫోటో. నేను ఈ ఫోటో ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందన్న, షీ గాట్ హర్ట్, అంటే నేను ఏదో డిరాగేటరీగా మాట్లాడని అనిపించింది. అదేంటి అలా అంటావు, అది నేను వెళ్ళాను, ఎంతమంది ఎన్ని వేల మంది నమ్ముతారో తెలుసా. అంతేగా, నిజమే. అంటే ఇప్పుడు ఎన్ని వేలు అనేది పాయింట్ కదా, అందులో ఉన్న ప్రతి ఒక్కడు, మీరు కూడా ప్రతి వేలలో మీరు ఒక్కరే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను అని సత్యసేవకి ఏం చెప్తే నాకు 10 నిమిషాలు చెప్పనా, లేదు తెలిసి.
అక్కడ ఏంటి ఇలా పెడతారు, ఎక్స్ప్రెషన్ పెడతారు అక్కడ, బట్ ఎక్కదు అదేంటి అనేది. నేనేమన్నానంటే ఇప్పుడు మీరు ఒక ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పిన దానికి ఒక కౌంటర్ ఫిలాసఫీ ఉంటుందా, లేకపోతే దాన్ని ఎలాంటి వ్యాలిడిటీ ఉంది ఈయన చెప్పిన దానికి, అంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన దానికి అని మీరు డిస్కస్ చేసి అనలైజ్ చేసినప్పుడు దానికి ఎంత వ్యాలిడిటీ ఉందని మీకు ఒక ఇది రావచ్చు. యూ మైట్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజిషన్. ఇప్పుడు బల్బ్ వెలిగింది, అయ్యి భలే లైట్ వచ్చింది. అసలు బల్బ్ ఎందుకు వెలుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఏంటి అసలు, లేకపోతే స్విచ్ ఎలా వేస్తాం, స్విచ్ ఎలా ఆపేస్తాం అని ఎలా అవుతుంది, ఆ క్వశ్చన్స్ చేసినప్పుడు ఎవ్వడో కూడా గుడ్డి ఏది నమ్మడు. ఆ కెపాసిటీ లేనివాడు నమ్ముతాడు, ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఉండదు. నాలెడ్జ్ ఎక్వైర్ చేయలేకపోతే మీరు క్వశ్చన్ చేయలేరు. ఒక అనలిటికల్ బ్రెయిన్ లేకపోతే మీరు అబ్జర్వ్ చేయలేరు. అది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మకంలో బతికేస్తారు అంతే. ఇప్పుడు చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంద్రక, ఇప్పుడు షీఈస్ హ్యాపీ ఇన్ దట్. ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు చదివి అది అసలు ఏంటి, సాయిబాబా కౌంటర్ ఫిలాసఫీ ఎక్కడ ఉందా లేదా, అది దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఇమాజినేషన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఎవరు చేస్తారు? నేను సాయిబాబా భక్తుని అంటే అయిపోయింది, అది పక్కన పడేచ్చు. దాని తర్వాత ఇంకా డిస్కషన్ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక తాగే పదార్థం ఏమన్నా చెప్పండి. వోడ్కా. మీరు యూ హ్యావ్ వోడ్కా. దీన్ని వెళ్ళి నా బ్రెయిన్ని వెళ్ళి స్టిమ్యులేట్ చేసి అప్పుడు వెంటనే దాన్ని నంబు చేసి ఇలా చేసి చేయడం వల్ల నేను ఆనందం పొందుతున్నా అని అనలైజ్ చేసుకుంటారా, జస్ట్ తాగి ఎంజాయ్ చేస్తారా? అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇస్ నమ్మకం కూడా ఒక్కోసారి ఈ బ్రెయిన్ తో పని లేకుండా. That's a wrong example because the sensory aspect of eating a food or having a drink or something, that's a physical aspect of a sensory. This is a mind changing thing. Believing in a cult, believing in a religion, believing in a political process, believing in someone who is doing something, that is actually altering your mind. I'll strictly follow it. You are giving that much and you are looking at everything in life through that prism. Right. That is very different from having something on a sensory level. Okay, fair enough. So what you are saying is మనకి కళ్ళకి కనిపించి వినిపించే పరిధిలోనే మీరు చూస్తున్నారు. There are so many things that happen beyond the frame of your reference of time and space, just with that faith and belief. ఒక gut feeling అంటాం రకరకాల. But understood what I was saying. ఇప్పుడు నేను అన్ని వదిలేసి ఆలోచించడం మానేసి ఓకే నేను దేవుని సెలెక్ట్ చేసుకుంటా, జీసస్ అల్లా లేకపోతే వినాయకుడు ఎవరినో, లైఫ్ అంతా బతికేద్దాం, రోజు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక దండం 2-3 దండాలు పాడేసి అయిపోతుంది, నో ప్రాబ్లం. దట్స్ వాట్ మెజారిటీ లివ్, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళకి నాకన్నా తక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసుకునే బ్రెయిన్ ఉండదు వాళ్ళ పరిధి. అదే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేది అదే దాని పరిధి అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మద్దిల చెరు సూరి అనంతపూర్ జైల్లో నేను సూర్యతోటి పరిటాల రవి దాని గురించి మా రక్షణ టైంలో ఒక అతను కూర్చున్నాడు. అతను ఎవరు, అతను అసోసియేట్, సూర్య అసోసియేట్. ఇతను కూడా ఉన్నాడండి స్పాట్లో అన్నాడు. అది అని చెప్పిన తర్వాత సరే నేను మాట్లాడుతున్నాను, సంథింగ్ స్ట్రేంజ్ అబ్జర్వ్ అవ్వడం. అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూస్తున్నాడు, తను మాట్లాడుతున్నప్పుడు సూర్య మాట్లాడినప్పుడు తను చూస్తున్నాడు, జస్ట్ షిఫ్టింగ్ ఐస్. నేను సడన్లీ రియలైజ్ ఎక్కడ ఇది చూసానని కుక్కలు చేస్తాయి. కుక్కకి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇలా చూస్తే మళ్ళీ అలా చూస్తాయి అంతే, ఆ సౌండ్కి ఫాలో అవుతున్నాయి అంతే. దట్ ఈస్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. అంటే దెన్ ఐ రియలైజ్ ఈజ్ లాయల్ ఫాలోవర్ ఆఫ్ సూరి, అంటే కుక్క డాగ్ అంతే. సో మీరు దాంట్లో పొలిటికల్ లీడర్స్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే బాల్ ఠాక్రే లక్షల మందిని మెస్మరైజ్ చేయడానికి రీజన్ అది. దే కనెక్ట్ టు ద ఎమోషన్, నాట్ వాట్ ఈస్ టాకింగ్. బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ సచ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్స్. ఇప్పుడు మీరు మా కళ్యాణ్ అంటారు కొడక అన్నాడు, యూట్యూబ్లో పెడతారు కదా వీడియోస్,
మీకు లాజిక్ కౌంటర్ అవతల ఎవరైతే క్రిటిసైజ్ చేశాడో వాడి పాయింట్కి మీరు ఒక రివర్స్ అనాలిసిస్ ఇవ్వని కెపాసిటీ ఉన్నప్పుడే మీ కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది? మీ బిలీఫ్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. అంతేగా. యా, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక బ్యాంక్ మైండ్తో పడతాం. తర్వాత మీ గెట్ ఎవరో చెప్పారు, అమ్మ చెప్పింది, టీచర్ చెప్పాడు, ఎవరో సుబ్బారావు అప్పారావు చెప్పారు. ఒక పర్టికులర్ టైంలో యూ ఫామ్ ఏ పర్సనాలిటీ. ఇది నేను, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, నాకు ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం, అది అప్పుడు మీ పర్సనాలిటీ సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా దానిని ఛాలెంజ్ చేస్తే మీకు కోపం వస్తుంది. ఎందుకంటే మీకు ఒక సెల్ఫ్ రైటియస్నెస్, నేను నమ్మిందే కరెక్టు, అది ఎంత మీరు స్ట్రాంగ్గా నేను నమ్మిందే కరెక్టు లేకపోతే నేను నమ్ముతున్నదే కరెక్ట్ అని ఎప్పుడైతే అనుకున్నారో యూ బికమ్ దట్ ఫోర్స్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ అంటే మీరు కొట్టాల్సిన అవసరం లేదు, మీలోనే మీ లోపల ఉండొచ్చు, మీరు కూర్చుంచుకుపోవచ్చు, ట్రూ, మిమ్మల్ని మీరే చంపేసుకోవచ్చు, ఇంకెవడన్నా చంపచ్చు. ఆల్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెన్స్ ఆఫ్ బిలీఫ్. మీరు దాన్ని నెగిటివ్ మేనిఫెస్టేషన్ చూశారు. అదే నమ్మకంతో చాలా మంది నేను అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ సొసైటీ ఫంక్షన్స్ ఆన్ దట్. మీరు అంత నమ్మకపోతే సొసైటీస్ ఫామ్ అని చెప్పాను కదా ఇందాక, యుద్ధాలు ఉండవు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీని మీరు పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేయమన్నారు, ఎందుకు వాళ్ళతో ఏంటి మనకి వచ్చింది అడిగాడు అనుకోండి, ఇంకా ఇంకేం వారు ఉంటుంది, ఉండదు. ఇట్ సూట్స్ సొసైటీ ఫర్ పీపుల్ టు బి షీప్. ఆర్డర్ ఇస్తే ఫాలో చేసి గుడ్డిగా ఫాలో చేయాలి అనే ఒక మెంటాలిటీ మీరు డెవలప్ చేయలేకపోతే సొసైటీ అనేది ఉండటానికి ఛాన్సే లేదు. ఇప్పుడు అందరి మెదడులు షీప్ మెంటాలిటీ లేకుండా మరీ ఒరిజినల్గా ఇండివిజువల్గా మీలాంటి మేధావులా పనిచేస్తే సమాజం ఏమైపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేధావి అనే వర్డ్ కరెక్ట్ కాదు. ఐఎమ్ చూసింగ్ టు లివ్ మై లైఫ్ ఇన్ ఏ సర్టన్ వే, బట్ ఆల్సో బికాజ్ ఐ అండర్స్టూడ్ వాట్ ద అదర్ సైడ్ ఇస్. ఇప్పుడు ఇప్పుడు ఇందాక నేను మోహన్ బాబు గారు ఇచ్చాను కదా, సేమ్ థింగ్. ఇప్పుడు నేను దేవుని నమ్మని నేను ఎప్పుడు చెప్పలా. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే ఇక్కడ నేను మడిగట్టుకుని అన్ని మంచిగా చేసి పిల్ల పాపాలందరినీ బాగా చూసుకుంటే నాకు అక్కడికి వెళ్ళాక రాంబాబు రుసినేస్తానని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి లేకపోతే పరిస్థితి అండి. అందుకని ఎక్కడ దొరికే రాంబాబు రుసులు ముందు చేసేసి దాని తర్వాత అక్కడ ఛాన్స్ తీసుకుందాం అని నేను ఐ టుక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ అంటారు దాన్ని. అంటే ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్, అంటే అది కాదు ఇదే ఉంటుంది అని అట్లా. అక్కడ ఉండకపోతే పరిస్థితి ఏంటంటే నాకు 2 చాయిస్ వచ్చినాయి, 2 డోర్స్ ఉన్నాయి, ఆ డోర్లో ఉంటుంది అంటున్నారు, ఈ డోర్లో లేదంటున్నారు. ఐ టుక్ ఎ డెసిషన్. ఓకే, సో ఐ వోంట్ బి సర్ప్రైజ్. నేను పైకి వెళ్ళి మొత్తం దేవుడు ఉన్నా కూడా నేను సర్ప్రైజ్ అవును. ఎందుకంటే వాళ్ళు ఉండటానికి ఛాన్స్ ఉంది, కానీ అది నమ్మకపోతే నా లైఫ్ ఇక్కడ బెటర్గా ఉంటుందని తీసుకుంటున్నాను డెసిషన్. అది కరెక్టే. వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి. ఇప్పుడు జయసుధ గారు మొత్తం జీసస్ క్రైస్ట్ని పూజ చేసి పొద్దున్న వెళ్ళి ఉట్టి వెంకటేశ్వర స్వామి ఉంటే ఏంటి పరిస్థితి, లేకపోతే మోహన్ బాబు గారు అదర్వైజ్ యూనో. సో అందుకని గుడ్డిగా నమ్మటం అనేది మీకు షాక్లు ఇవ్వడానికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే యూ విల్ ఫీల్ బిట్రేడ్, యూ విల్ ఫీల్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ కానీ ఆ సిస్టమ్ కానీ ఆ సొసైటీ మిమ్మల్ని వదిలిన రోజు యూ బికమ్ లైక్ ఏ లూనర్. అంటే అసలు ఒక ఐడెంటిటీ లేకుండా యూ గెట్ లాస్ట్ ఇన్ యూ వరల్డ్. ఇప్పుడు ఇలా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎవరు, నేను ఇప్పుడు కాన్షియస్గా గుడ్డిగా నమ్ముతా అని అనుకోరు కదా, వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ ఫోర్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎవెన్చువల్లీ దట్ ఈస్ అ ఫండమెంటల్ పాయింట్. అందుకని ఏమన్నా ఆలోచించే శక్తి లేనప్పుడు అవతల వాడి ఆలోచన మీరు నమ్ముతారు. అది నేను చెప్పేది. ఒక పర్టికులర్ టైంలో ఆలోచన కూడా మించిపోతుంది. ఇట్ ఓన్లీ బికమ్స్ ద పర్సన్. ఇప్పుడు నేను నా ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఐ థింక్ షీ యూస్ టు అంటే షీ యూస్ టు ఇంప్రెస్ విత్ మై ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యారేజ్ కొన్ని రోజులు, కొన్ని వారాలు, నెలలు అయిపోయిన తర్వాత ఇట్ వెంట్ బియాండ్ టు ద పర్సన్. ఇట్ ఈస్ నో లాంగర్ అబౌట్ వాట్ హీ వాజ్. అప్పుడు షీ యూస్ టు హేట్ మీ. ఎందుకు? వెన్ ద ఎమోషన్ టేక్స్ ఓవర్, ఎమోషన్ విల్ ఆల్వేస్ బి అట్ లాగర్ హెడ్స్ విత్ రేషనాలిటీ. మీకు ఇప్పుడు అప్పుడేంటి, నాకేదో ఒక ఇష్యూ చెప్తాను, ఒక ఇష్యూ చెప్తామంటే నేను దానికి ఐ వాజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అని నా మీద చాలా అప్సెట్ అయిపోయింది. నేను చెప్పానంటే ఇప్పుడు ఒక చీమ
ఒక చిన్న చక్కెర కొన్ని పలుకులు పడి ఒక చక్కెర పలుకు పట్టుకుని వెళ్తుంది. వెళ్తూ ఉంటే ఇంకో చీమ అటేపు నుంచి వస్తా దారిలో దాన్ని చూసి ఆ పలుకు కోసం కొట్టుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ సీరియస్ దాని మీద. వాళ్ళు ఒక 2 డైమెన్షన్ స్పేస్లో ఉన్నారు, నేను 3rd డైమెన్షన్లో ఉన్నా పైనుంచి చూసి. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దూరం వెళ్తే చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన పని లేదని నాకు తెలుసు. అంతేగా. అప్పుడు ఈ 2 చెవులు చూసి మేము ఎంత కొట్టుకుంటా ఉంటే ఈడు నవ్వుతున్నాడా, ఈడు సీరియస్ తీసుకోవట్లేదా అంటే ఎంత స్టూపిడో నువ్వు నన్ను అంటూ అంతే స్టూపిడ్ అన్న. ఆబ్వియస్లీ యూ గాట్ వెరీ యాంగ్రీ అండ్ అప్సెట్. బెడ్రూమ్కి టపాక్ అని తలిపేసేసింది. బికాజ్ మీకు వైలెన్స్ ఎప్పుడు వస్తుంది వెన్ యూ కాంట్ ఆన్సర్, ఇంక్లూడింగ్ కంట్రీస్. డిప్లొమాటిక్ టాక్స్ ఫెయిల్ అయినప్పుడే మీకు వార్ వస్తుంది. యూనో అప్పుడు బలవంతుడు అనుకోండి, సపోజ్ ఇప్పుడు తనకి ఎక్కువ బలం ఉంటే చంప మీద ఒకటి కొడుతుంది, నమ్మే అంటుంది, అంతే అయిపోయింది. అప్పుడు ఏంటి కోపం కూడా మీకు చాలా ఏమంటారు దాన్ని, కోపం కంట్రోల్ చేసుకోలేను అని చెప్తారు కదా కొంతమంది. ఇప్పుడు మీ ఇంట్లో పనుడి మీద మీకు చాలా తొందరగా కోపం వస్తుంది, కానీ దావుద్ ఇబ్రహీం మీద వస్తుందా తొందరగా కోపం? ఎందుకంటే దావుద్ ఇబ్రహీం మీద అది. అప్పుడు మీరు కూడా మీ కోపానికి ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలుసు లోపల. అదే ఇట్స్ నాట్ లైక్ ఇట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అంతే అట్ ఆల్. అది ఇమోషనే కానీ ఇన్ఫార్మ్డ్ ఎమోషన్. యా కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక అర్జెంటుగా నేను ఒక క్విజ్. జీవము నీదే కదా బ్రోచే భారము నీదే కదా, ఏ సినిమా చెప్పండి? భక్త ప్రహ్లాద. ఓకే. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు వచ్చి దేవుడు లేడు 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 అంటుంటే నమ్మకంగా చిరునవ్వుతో ఉన్నాడు, నీకు తెలియదు ఈ సంబంధంలో కూడా ఉన్నాడని చెప్పాడు. అది ఇన్ఫార్మ్డ్ ఎమోషనా, గుడ్డి నమ్మకమా, ఇంటెలిజెంట్ నమ్మకమా? అది ప్రోగ్రామ్డ్ ఎమోషన్ కదా. ఇప్పుడు 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 ఎవరు చెప్పారు, ఎవరికి అంటున్నారు? హిరణ్యకశిపుడు వాళ్ళ డాడీ. కరెక్ట్, అది తెలుసు. విష్ణుమూర్తి లేడు, అవును, అసలు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ప్రహ్లాదుడు మాత్రం ఎక్కడా తొనకకుండా ఏనుగుల చేతి తొక్కిస్తే కూడా దేవుడు వస్తాడు కాపా, అది నమ్మకమే. అదే చెప్తున్నా, నేను హిరణ్యకశిపుడిని ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. అవును, అంతేగా. యా, కానీ నేనేంటంటే ఎడిషనల్ హిరణ్యకశిపుడు అంత నమ్మేది లేదు నాకు తెలియదు, కానీ నేను హై ఛాన్స్ ఉందని నమ్ముతా దేవుడు రావటానికి. బట్ ఆ వస్తాడా రాడా అనే దాంట్లో ఆల్రెడీ మన ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్ అని. అక్కడ ఏదో వస్తుందని ఎక్కడికి వదులుకోదు అనేది నా డిసిషన్ అంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ షూర్, ఎందుకంటే ఏ రోజైతే దేవుడు లేడు అని చెప్తే ఐఎమ్ యాజ్ స్టూపిడ్ యాజ్ ద గై హూ సెడ్ దేవుడు ఉన్నాడని. సో మరి అయితే మీరు హాఫ్ హిరణ్యకశిపుడే, పూర్తిగా కాదు. యా, ఎందుకంటే అక్కడ హిరణ్యకశిపుడు నేనే మోస్ట్ పవర్ఫుల్, ఎక్కడ మీ హరి చూపించు 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 అంటే ఇదిగో స్తంభంలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు అని అది చించుకుని బయటకు వచ్చాడు నరసింహస్వామి. అది మరి ప్రతి భక్తిలో ఆ పొటెన్షియల్ ఉంటుంది కదా, టు యాక్చువల్లీ డూ వండర్స్ ఆర్ టు షిఫ్ట్ రియాలిటీ. ఆ పాసిబిలిటీని మీరు నమ్మరా? నేను అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ అనేది మనకి డెమాన్స్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు గబుక్కుని నాకు ఒక మీరు ఇప్పుడు మీరేమో దేవుడు ఉన్నాడు, నేనేమో లీడ్ అంటున్నాను. మీరు సరే ఇక్కడ రండి అని ఆ తలుపు తీసుకెళ్ళి చూపించారు అనుకోండి, అక్కడ వెంకటేశ్వర ప్రత్యక్షం ఉన్నాడు అనుకోండి, చచ్చినట్టు నమ్మదు, ఇంకేం చేస్తాను నేను? ఇవాళ సీజీ కాదు, డెఫినెట్గా ఉన్నట్టు మీరు 2-3 ప్రూఫ్లు ఇచ్చారంటే నేను కూడా తిరుపతి. మీకు అది కానీ అది నాకు మీరు ప్రూవ్ చేయనంత వరకు ఐఎమ్ టేకింగ్ ఎ డెసిషన్ ఫర్ మై కన్వీనియన్స్. That's what I said. ఇది బాగుంది, ఇది కన్విన్సింగ్ గా ఉంది. సో యు ఆర్ అగ్నాస్టిక్ బేసికలీ. That's a label. అదే ఇట్స్ ఎ లేబుల్. ఫర్ మీ నాకు అన్నిటికన్నా ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అన్న దానికన్నా దేవుడు నన్ను ఏమి కేర్ చేయడు స్పెషల్గా. అక్కడ ఉన్న లక్షల మంది జీవరాశుల్లో నేను కూడా ఒకడిని. క్రిమికీటకాలు, జంతువులు, మన కరోనా వైరస్లు, డైనోసర్లు, మనుషులు, వాళ్ళందరిలో నేను కూడా ఒక జీవరాశిని. నా ఒక్కడికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాడని మాత్రం నేను నమ్మను. సో ఎవరెవరు వెళ్ళి కొబ్బరికాయలు పడుతున్నారో వాళ్ళు ఈగోతో వాళ్ళు అనుకుంటున్నారు నన్ను స్పెషల్గా చూస్తాడు, రేపు పొద్దున్న నాకు వరం ఇచ్చేస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. నేను దాని మీద నేను డిపెండ్ అవును. సో ర్యాషనల్గా మీ థాట్ ప్రాసెస్ని కొంచెం ముందరకు తీసుకెళ్తే చాలా మందికి ఇలా మిరకల్స్ జరిగాయని అంటారు. వాళ్ళు స్పెషల్ కాబట్టి జరిగాయా, వాళ్ళు నమ్మారు కాబట్టి జరిగాయా, దేవుడికి వాళ్ళు స్పెషల్ కాబట్టి జరిగాయా? దట్ ఈస్ అ వెరీ హైపోథెటికల్ థింగ్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా లేదా నాకు తెలియదు. ఒకవేళ జరిగింది అనుకుందాం, సో మెనీ థింగ్స్ హ్యాపెన్, మిరకల్స్ ఆల్ ద టైమ్ దే హ్యాపెన్. మిరకల్స్ అవుతాయా? ఆల్ ద టైమ్ మిరకల్స్ అవుతాయి. See, what is a miracle? COVID is a miracle. ఎందుకు ఇప్పుడు రాలేదు, యూనో.
స్పేస్ ఉంది, ఇట్స్ మిరకల్. సన్ ఎక్కడి నుంచో లైట్ వస్తుంది. ఇవి ఐ మీన్ దర్ ఎనీథింగ్ యూ కెనాట్ అండర్స్టాండ్ విత్ యువర్ రేషనల్ మైండ్ ఈజ్ అ మిరకల్. ఆర్ క్రియేషన్ ఈజ్ అ మిరకల్, ఫర్ ఎగ్జాంపుల్ ద వెరీ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు మీరు ప్రహ్లాదులా కనిపిస్తున్నారు. నేను ప్రాణం కాదు, కానీ నేను ఐమ్ యాక్సెప్టింగ్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్, బట్ ఐ డోంట్ బిలీవ్ ద మాస్టర్ విల్ కేర్ అబౌట్ మీ. అందుకని నేను నా పని నేను చూసుకుంటా అంటున్నా. అది నేను చెప్పేది. అదే కర్మయోగం అంటే. మీరు అన్ని దానికి లేబుల్ పెడతారు, కర్మయోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన ఈ టాపిక్ ఏంటి? నమ్మకం లేకపోవడం. గుడ్డి నమ్మకంతో ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోవర్స్ ఎప్పుడు లీడర్స్ అవరు. ఫాలోవర్ నుంచి లీడర్ అయిన వాడు ఫాలోవర్గా నటించాడు ఇప్పుడు, ఎందుకంటే వాడి అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అంతే, వాడికి ఎప్పుడు వస్తుంది సీట్ అని. ఇది బాగుంది. ఇది ట్రూత్ అనమాట. మీరు మీ జన్మలో ఎప్పుడు ఎవరిని మిమ్మల్ని మించి నమ్మలేదా? ఎందుకంటే ఆ నమ్మకం ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటే ఇలా గుడ్డిగా వెళ్ళిపోతే ఇలా తగులుతుంది కాబట్టి అలా వెళ్ళకూడదని మీరు తెలుసుకుని చెప్తున్నారా? ఇది కూడా అందరూ చూసి అందరినీ చూసి అందరు మీకు చెప్తున్నారా? ఐ థింక్ వెరీ బిగినింగ్ డేస్లో, మేబీ బీటెక్ బిగినింగ్ డేస్లో 1-2 times I might have now in my love, I must have trusted in love. అది తప్పిస్తే వేరే ఎనీ ఆస్పెక్ట్లో విత్ గాడ్ అవ్వచ్చు, ఇంకెనీ అదర్ ఆస్పెక్ట్లో ఐ డోంట్ రిమెంబర్ ఎవరి మీద. లవ్లో ఏమైంది మీకంటే అవతల మనిషిని నమ్మారు మీరు? నమ్మటం కాదు, ఎందుకంటే ఎమోషన్ టేక్ ఓవర్ చేస్తాను. ఓకే, సంథింగ్ లార్జర్ దెన్. అంటే తను లేకపోతే నేను లేను, తను లేకపోతే నా జీవితం లేదు, అసలు బతకడం అనేది అనవసరం అన్నంత స్ట్రాంగ్ ఎమోషన్ ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ ఇట్ అట్ దట్ టైమ్. అప్పుడు ఎందుకు? ఎందుకంటే అదే అప్పుడేంటి, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ లెస్సర్ దెన్ సంథింగ్ ఎల్స్, సమ్వన్ ఎల్స్. దట్ ఈస్ వాట్ ద పాయింట్. ఇప్పుడు టెర్రరిస్ట్ కూడా నేను చచ్చిపోయినా పర్లేదు, నా కాజ్ బతుకుండా అంటాడు, అందుకనే ఆడు సూసైడ్ చేసుకుంటాడు, బాంబు పెట్టేసుకుంటాడు. సో దానికి ఈ ప్రేమలో సూసైడ్ చేసుకుని అది ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది మెంటాలిటీ, ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఒక మీకంటే పవర్ఫుల్ వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారనుకోండి, లేదా మీలాగా పవర్ఫుల్ వాళ్ళు, అప్పుడు రెండు క్లాష్ అవుతాయి. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ ఇంటరాక్షన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆర్ హ్యావింగ్ ఎనీ రిలేటింగ్. బట్ మీకంటే తక్కువ వాళ్ళు ఒకళ్ళు ఉండాలి మీరు మిమ్మల్ని ప్రేమించడానికి. అంటే టు టేక్ ద లా ఆఫ్ పొలారిటీ. Do you believe that? See, I don't believe it's the point. Well, first of all, the emotion of love itself for me is as a huge this thing. నన్ను ఎవరన్నా ప్రేమిస్తే నేను భయపడిపోతాను, నేను చిరాకు వస్తుంది, భయం వేస్తుంది, లేకపోతే నేను డిస్టర్బ్ అవుతాను. ఎందుకంటే ఎవరన్నా మీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వాళ్ళు మీ రెస్పాన్సిబిలిటీ అయిపోతారు. ఎందుకు అవుతారు? వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఇష్టం క్వశ్చన్ కాదు. సి ఐ వుడ్ ఫీల్ నో, అంటే ఇప్పుడు నాకు ఎనీ పర్సన్ హూ లూజెస్ దేర్ ఎమోషనల్ కంట్రోల్, ఏడ్చిన, కోపం వచ్చిన, అంటే మీ ముందు ఏడిస్తే మీకు ప్రాబ్లమా? అది ఆ కైండ్ ఆఫ్ ఏ డిస్ప్లే ఇట్ సెల్ఫ్ ఐఎమ్ స్కేర్డ్. నాకు అక్కడ భూతాల్లో ఉంటారు నాకు, ఎస్పెషలీ ఏడ్చే వాళ్ళు అంటే నాకు అంత భయం నాకు. ఎందుకంటే ఏడ్చే వాళ్ళ కన్నా ఈగోయిస్టులు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి ఏదో పెద్ద బాధ లేట్ చేస్తే, ఇప్పుడు నేను ఏదో మన ఎపిసోడ్లోనే ఎక్కడో చెప్పాను ఒకసారి, ఏడుపుని కంట్రోల్ నన్ను ఏడుపు ఆపుకోలేని అంటారు. అప్పుడు వెళ్ళి అడవిలో కూర్చోబెట్టాలి, చేస్తే ఆడరు. ఎందుకంటే అక్కడ జంతువులు వచ్చేస్తాయి, అక్కడ అప్పుడు వాళ్ళకి ఇందాక దావుద్ ఇబ్రహీం ఎగ్జాంపుల్ చెప్పారు, కోపం కవ్వుకుని రాదని. అడవిలో ఒక్కళ్ళు కూర్చొని ఏడమనండి, ఎందుకంటే ఆ సౌండ్కి వచ్చి పులేదో వచ్చి చంపేస్తుంది అంతే టపాకమని. అప్పుడు సైలెంట్గా ఉంటారు. మీకు అటెన్షన్ వస్తుంది అనుకున్నప్పుడు ఏడుస్తారు మీరు, 1 point. సెకండ్, ఇంకేంట్రా జీవితం లేదు, ఏమీ లేదు అని ఒక్కళ్ళే కూర్చొని ఏడుస్తారు. మరి దాని కేటగిరీస్ ఆ రెండు. సో ఒక్కసారి నమ్మకం తాలూకు సైకోగ్రాఫిక్ స్టేట్లోకి వెళ్దాం. అతిగా ఎవరినైనా ఏదైనా ఒక మెస్మరైజ్ చేసే ఒక పవర్, అది ఒక గురువు కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఏదో ఒకటి మనని టేక్ ఓవర్ చేసిందంటే దానికి అర్థం మనకంటే పవర్ఫుల్ విషయాలు ఉన్నాయనా, మనం బలహీనంగా ఉన్నాయనా? ఇట్ రిలేటివ్ అంటారా? ఐ మీన్ టేక్ ఓవర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ అలౌవింగ్ అదర్ పర్సన్ టు టేక్ ఓవర్, నాట్ అంటే మీరు ఇస్తున్నారు. రైట్. ఇప్పుడు నేను కూడా అక్కడే కూర్చోవచ్చు, నేను కూడా అదే వినొచ్చు, ఎవరైతే చెప్తున్నారు, ఎవరినైతే నమ్ముతున్నారు. మీకేమో ఇప్పుడు ప్యాట్రియాటిజం నుంచి ఎవరు చెప్పారు అనుకోండి, ఐ అండర్స్టాండ్ ప్యాట్రియాటిజం వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. అప్పుడు తను చెప్పే వర్డ్స్ అయ్యే నాకు ఒకలాగా ఎఫెక్ట్ అవుతాను, ఇంకోలాగా ఎఫెక్ట్ అవుతారు. సో దట్ పర్సన్ ఈజ్ అలౌవింగ్ హిమ్ టు ఎఫెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ పర్సన్ ఎనీమోర్ యాక్చువల్లీ.
సో అలా చూసుకుంటే ఆల్ రిలేషన్షిప్స్ ఆఫ్ దట్ నేచర్ Yeah. Correct. Absolutely. ఇదర్ కాన్షియస్ అలవింగ్ ఆర్ షీప్ Yeah, అలవింగ్, yeah. అంతే కదా. ఇప్పుడు మీకు మారల్ ఆస్పెక్ట్, రిలీజియస్ ఆస్పెక్ట్ అండ్ సోషల్ ఒక అంటే పక్కోడు ఏమనుకుంటాడు, సో దేవుడు నిన్ను క్షమించడు, మన దేవుడు తెలియదు. మీకు దేవుడు అంటే భయం ఉంటే మీరు, లేకపోతే సొసైటీలో ఇది కరెక్ట్ కాదు, నైతిక బాధ్యత లేదు మీకు నైతిక, కానీ అప్పుడు ప్రైవేట్ కాడ అనుకుంటున్న దానికి ఇప్పుడు నేను ఇది చేయాలని నేను అనుకుంటానికి, నన్ను చేయటానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇది చేస్తే వాళ్ళకి నచ్చదు, ఈ రెండింటి సంఘర్షణ మధ్యలోంచే గిల్ట్ అనేది వస్తుంది. అవును, అంతేగా. గిల్ట్ ఎందుకు వస్తుంది? ఇట్స్ ఎ రెసిడ్యూ బిట్వీన్ వాంటింగ్ టు డూ అండ్ హ్యావింగ్ టు డూ. కరెక్ట్. యా. సో అప్పుడు ఆ గిల్ట్ అనేది నేను జయించాను, నేను పర్సనల్గా. అందుకని నేను ఒక దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంటా, నాకేం క్రిటిసిజం వచ్చినా నేను పట్టించుకోను అసలు. ఎలాగో వచ్చేది ఎందుకంటే ఐ బిలీవ్ ఐ నో అబౌట్ మీ మోర్ దెన్ ద గై హూస్ క్రిటిసైజింగ్. సో బేసిక్గా మీరు యాక్చువల్లీ ఇఫ్ యూ హైయెస్ట్ స్టేట్లో చూస్తే టు ఎగ్జిస్ట్ వితౌట్ హ్యావింగ్ టు ఈవెన్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ దట్ హైయెస్ట్ స్టేట్ అంటారు. సో నాట్ టేకింగ్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ, దట్ ఈస్ యాక్చువల్ మేజర్ పాయింట్. అది బుల్లెట్ పాయింట్. అది మీరు ఎప్పుడు ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ సీరియస్లీ అంటే నేను ఉన్నాను, జస్ట్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ మెలే ఆఫ్ థింగ్స్. I don't give myself too much importance. Like I said, no power struggle. Lakhs of species లో, ఆ స్పీసీస్లో ఉన్న lakhs లో నేను కూడా నేను జీవరాశిని. I think in the scheme of things, the virus is more important than me.